వైసీపీపై పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 5 ఏళ్ల పాలనలో వైసీపీ నేతలు పేదల భూములను దోచుకున్నారని మండిపడ్డారు. దీనికి ఉదాహరణే మాజీ స్పీకర్ తమ్మినేని ఉదంతమన్నారు. గత ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు జరిగాయో గుర్తు చేసుకోవాలని వెల్లడించారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీ అరాచకాలను మర్చిపోవద్దని సూచించారు. వైకాపా పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఏ రకమైన దుర్మార్గాలు దోపిడీలు చేశారో మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ పడితే అక్కడ దందాలు, ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు, ఎక్కడ పడితే అక్కడ ఆస్తుల్ని అన్యాయంగా లాగేసుకోవడం. మరి నిన్నటి రోజు నుంచి కూడా అందరూ పేపర్లలో లేదా ఇతర మాధ్యమాల్లో చూస్తూ ఉన్నారు. మాజీ సభాపతి గారు తమ్మినేని సీతారాం గారు శ్రీకాకుళంలో ఏ రకమైన భూదందా అందామా కబ్జా అందామా చేశారన్న సంగతి అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎంత దారుణంగా ప్రవర్తించారంటే ఇంకొకరి పేరు మీద ఉన్న స్థలాన్ని నకిలీ ధ్రువపత్రాలు వాడి అందవరపు రజని అనే ఒక వ్యక్తిని కాస్త ఒరిస్సాలో ఉన్న అడబాల రజని అన్న ఆవిడని తీసుకొచ్చి ఫేక్ పత్రాలు క్రియేట్ చేసి ఫేక్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం. మరి ఈ జిల్లాలో చూస్తే అన్యాయంగా అశోక్ గజపతిరాజు గారి స్థలాన్నే ఆ పార్టీ నాయకులు లాగేసుకోవడం. వైకాపా పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఏ రకమైన దుర్మార్గాలు దోపిడీలు చేశారో మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ పడితే అక్కడ దందాలు, ఎక్కడ పడితే అక్కడ భూ